కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం తప్పు చేసి పప్పుకూడు ఈ సినిమాలో బృందావనమాలి అనే పాటలు స్వరాలు చూస్తున్నాం. మనము ఒకటో భాగం కంప్లీట్ చేసుకున్నాం, ఇది రెండో భాగం. ఈ పాటలోని చరణాలు దాదాపు అన్నీ ఒకటేలాగా ఉంటాయి. మనం ఇప్పుడు రెండో భాగాన్ని మనం చూద్దాం. రెండో భాగంలో ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన శృతి దైవతాన్ని సజ్జమంగా చేసుకొని మనం పాడే విధానం నేను ఇంతకుముందు గత వీడియోలో మీకు వివరించడం జరిగింది. సో ఇది హిందుస్థానీ ఫ్లూట్. ఇప్పుడు మనం ఈ దైవతాన్ని ఇదే సా అని మనం అనుకుంటూ మనం చేస్తున్నాం. కానీ మీకు యాక్చువల్గా స్వరాలే దశరిమ పద ఈ స్వరాలే ఉపయోగించి మీకు నోటేషన్ రాయడం జరిగింది. మీరు అవే ఉన్న స్వరాలు ఉన్నట్లుగానే పాడుకుంటే ఆ పాట వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెండో భాగం ఏంటంటే సరి సరి నటనలతో మా పదస మా పదస దప మా పద నటనలతో దప మా పద నటనలతో సరాగం దదప సరాగం మా పదస హాయిగా దప మా పద సాగాలి దప మా పద సాగాలి సిరి సిరి మూవలతో సిరి సిరి రే మా పద సిరి సిరి పామారి మా పా మూవలతో పామరి మా పామూవలతో చిత్రంగా పాపమ చిత్రంగా సరిరిమ చిందులు చిందులు మా పా నుండి మాకి స్లైడ్ అవ్వాలి. మా మా ఇక్కడ గమకం కూడా ఇచ్చుకోవచ్చు. అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక రీ స ద ప మ అనే ఫ్లూట్ బిట్ ఉంటుంది. ఎట్లా అంటే ద ద ద మ పద రీ స ద ప మ అలా ఉంటుంది. అలా ఉంటుంది. ఇది అంటే స్పీడ్గా మీరు పాడుకుంటే అది కరెక్ట్గా వస్తుంది. స్లో అయితే ద ద ద ద మా పద రి స ద ప మ అలా వస్తుంది. తర్వాత మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి, ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి. ఇది మనం ఇప్పుడు పాడుకున్న నోటేషన్ లాగానే ఇది కూడా ఉంటుంది. దీని తర్వాత ఒక ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది. అలా ఉంటుంది. అది స్పీడ్గా అంటే ఆ ఎఫెక్ట్ ఉంది. అలా పరిరిదాప అని వస్తుంది అది. తర్వాత పదపదమంటూ పట్టే పట్టు పదపదమంటూ
సరిమ పదాద పద పదమంటూ పద పదమంటూ అంటే సరిమ పదాద పట్టే పట్టు దాదా దాదా పట్టే పట్టు దాసదారి ప్రేమ ఉట్టి సాదా పామ కొల్లగొట్టు పాదాపమ పోరా అలా వస్తుంది. ఇది మన జయదాస్ గారి ఆలాపన. పదపదమంటూ పట్టే పట్టు ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా అలా వస్తుంది. మా పదస జరి సదా పమ పద అలా వస్తుంది. తర్వాత పరమశివతు పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా, ఇది కూడా పదపదమంటూ దానిలాగానే వస్తుంది. తర్వాత ముద్దుల జాన దారి సదాపమ ముద్దుల జాన దారి సదాపమ ముద్దుల జాన ముందుకు రాగా పాదపమారి ముందుకు రాగా మాపమ మీగడ మాపమ మీగడ రేమరి బుగ్గల బుగ్గల సారి సన్నిగ్గులు దోచగా దాసద దోచగా దోచగా అంటే మీగడ బొగ్గుల దోచగా. ఇది ఎట్లుంటుంది అంటే ముద్దుల జాన ముందుకు రాగా ముద్దుల జాన ముందుకు రాగా మాపమ మాప మరి మరి సారి సదా సదా మేగడ బుగ్గలు నిగ్గులు దోచగా అట్లా వస్తుంది అన్నట్టు. తర్వాత బృందావనం మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కోరస్ ఒకటి ఉంటుంది. వీరి వీరి గుమ్మడి పండు రీపగా రీసా ఇది ఎట్లున్నాడు రీపగా దామ 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 రీపగా అది రేగా రేగా అది ఒరిజినల్లో ఎలా ఉంటుందంటే రీమి 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 అని ఉంటుంది. అది దామ దామ రీమి రీమి దామ దామ అంటే మనకి రీమి రీమ దారి సా దాప రీపగా రీసా అలా వస్తుంది అన్నట్టు. తర్వాత వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమిటంట. తర్వాత అన్నీ వీరి వీరి దామ దామ గుమ్మడి పండు అంటే దామ దామ గుమ్మడి పండు దామ దాప వీరి పేరు దారి సా దాప ఏమిటంట అలా వస్తుంది. తర్వాత ఇది అయిన వెంటనే ఫ్లూట్ బిట్ ఒకటి అవుతుంది. అలా రే
నిదపా పాసుదా పా అలా వస్తుంది. సో ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇదంతా కూడా గతిభేదంలో వచ్చే స్వరాలు ఏవైతే ఉంటాయో గతిభేదం కాదండి, గ్రహభేదంలో మనం ఏ స్వరాలు వస్తాయో అవే స్వరాలతోటి మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను నోటేషన్ చెప్తున్నాను. మీరు ఉన్న స్వరాలు ఉన్నట్టుగా ఆస్టీస్గా పాడుకుంటే సేమ్ వస్తాయి. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు, 2కు 4, 4 సార్లు ఇలాగా మనం అది వచ్చు అంతవరకు కూడా సాధన చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. సాధన చేయండి, ఫలితం మాత్రం ఏ విధంగా ఉండదు. ఎందుకంటే మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది, లేకుంటే ఏది రాదండి. దయచేసి గమనించగలరని మనవి. సో ఈ భాగాన్ని మిగతావి నేను ఇంకో విన్నపం ఏమిటంటే, నేను ఫ్లూట్ కవర్ ఛానల్లో ఫ్లూట్ కవర్ వీడియోలు చేసి పెడదాం అనుకుంటున్నాను. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే ఆ ఛానల్ చాలా దూరంగా ఉంది. ఈ ఛానల్ మనం సగం వరకు నడుచుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. సో ఈ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియోని ఆ ఛానల్ని ముందుకు తీసుకొద్దామని ఆలోచన వచ్చింది. సో ముందు ఈ ఛానల్ని మానిటైజేషన్ అవనిద్దాం, ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్దామని మనం చేసుకుంటూ, సో మన వీడియోలు మరింత మంది చూసి మన డెవలప్మెంట్కు అంటే మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడతారని మనవి చేసుకుంటూ, ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేస్తాను మీ కోరిక మేరకు. ఈ మధ్య ఎవరు ఏ వీడియోలు కోరట్లేదు కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. ఎవరైనా కోరితే అది మరుగున పడిపోతే, ఎందుకంటే 3-4 వీడియోలు దాటినాయి అనుకోండి, మళ్ళీ అది ఎక్కడుందో వెతుక్కునే టైం లేదు నాకు. ఈ నోటేషన్ రాయడం ప్లస్ నా గురించి చూసుకోవడమే సరిపోతుంది. అది అలా ఒకవేళ ఎవరైనా కోరి మరుగున పడిపోయినట్లయితే మళ్ళీ తిరిగి నాకు రిపీట్ చేయవలసిందిగా మనవి చేస్తాను ఇంతకుముందే. సో ఇదే తరహాలో నడుచుకుందాం మనం. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బహుశా ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, అంటే సాహిత్యం లాగానే ఇదే స్వరాలు వస్తాయి. చివరికి చిత్రకారి ఆలాపనతో మనం ముగియబోతున్నాం నెక్స్ట్ పార్ట్. సో ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాం. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.